ఇండోనేషియా, భారత్ మధ్య కుదిరినటువంటి డీల్స్ ఏంటి? తద్వారా చైనాకి మనము ఏ విధంగా చెక్ పెట్టబోతున్నాము? ఈ విషయాల గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే. చాలా మంది అంటున్నారు ఇండోనేషియాలో మనం పాగా వేయడం ద్వారా, ఆ దేశంతో డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా, పర్టికులర్ గా ఈ సబంగ్ పోర్ట్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయితే గనక చైనాకి మనం ఏ విధంగా చెక్ పెట్టవచ్చు? ముందర మనకి వాళ్ళకి ఒప్పందాలు అనుకోకూడదండి. ఎందుకంటే ఇండియా అన్నది ఇండోనేషియా అన్నది ఇండియాకి ఎక్స్టెన్షన్. ఒకప్పుడు చోళరాజులు పరిపాలించారు. ఆ టైంలో మొత్తం హిందూ సామ్రాజ్యం కింద ఉండేది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇస్లామిక్ ప్రభావంలోకి వెళ్ళింది, కానీ ఒరిజినల్ కల్చర్ని వాళ్ళు వదులుకోలేదు. ఇప్పటికి కూడా బాల్నీస్ డ్యాన్స్, తర్వాత శివ విష్ణు మహేశ్వర మందిరాలు, వాళ్ళ కరెన్సీ నోటు మీద కూడా మన గణేష్ వినాయకుడు బొమ్మ, తర్వాత వాళ్ళు ఫాలో అయ్యే పేర్లు సుకర్ణో పుత్రి, ఇటువంటి పేర్లు, ఇవన్నీ మనకి వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో హిందూ మహాసముద్రంలో భాగం కింద బే ఆఫ్ బెంగాల్ దక్షిణంలో మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అందులో గ్రేట్ నికోబార్ దీవు అన్నది మనకి అత్యంత దక్షిణంలో ఉంటుంది. ఆ దక్షిణానికి దక్షిణ భాగంలో లాస్ట్ పాయింట్ ని ఒకప్పుడు పిగ్మాలియన్ పాయింట్ అనేవారు. ఆ పిగ్మాలియన్ పాయింట్ 1980s ఇందిరాగాంధీ గారి తర్వాత ఇందిరా పాయింట్ అనడం మొదలుపెట్టారు. ఆ ఇందిరా పాయింట్ నుంచి ఇండోనేషియా కేవలం 68 కిలోమీటర్లు మాత్రమే. వాళ్ళకున్న ఉత్తరాన్ని ఉండే దీవికి మనకి వ్యత్యాసం కేవలం 68 కిలోమీటర్లు. మనం 1982లో యుఎన్ క్లాస్ అంటే యునైటెడ్ నేషన్స్ లాస్ ఆఫ్ ది సీస్ అది సంతకం పెట్టాము. అందులో ఏంటంటే 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపు 20 కిలోమీటర్లు లెక్క పడుతుంది, 21 కిలోమీటర్లు. 12 నాటికల్ మైల్స్ మన భారత భూభాగం కింద లెక్క. ఆ విధంగా చూసుకుంటే మన 12 నాటికల్ మైల్స్, వాళ్ళ 12 నాటికల్ మైల్స్ చూసుకుంటే కేవలం 18-20 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్ సీస్ మధ్యలో కనిపిస్తుంది మన ఇండియాకి, ఇండోనేషియాకి. మన ఈ మధ్యన చూసాం ఇరాన్ యుద్ధంలో ఇరాన్ని హార్ముజ్ జలసంధిని ఒక బ్రహ్మాస్త్రం కింద వాడగలిగింది. అది ఇప్పుడు కూడా వాడుతుంది. దానివల్లనే మళ్ళా తిరిగి టాక్స్ ఫెయిల్ అయ్యి మళ్ళా తిరిగి యుద్ధం రాజుకుంటుంది. దానివల్ల ఇన్కమ్ కూడా కనిపిస్తుంది దానికి. దానివల్ల ప్రపంచంలోనే ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ పెరిగిపోయాయి. ఈ సంధి ఏదైతే ఉందో మన గ్రేట్ నికోబార్కి వాళ్ళ సబాంగ్ పోర్ట్కి మధ్యలో ఈ దారి ద్వారానే మొత్తం చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్, వియత్నాం, కంబోడియా, లాఓస్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, తర్వాత పపువా న్యూగిని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, కొరియాస్, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ రూట్ కంట్రోల్ అయితే వాళ్ళకి రెండో ప్రత్యామ్నాయం ఏంటంటే బాగా హిందూ మహాసముద్రంలో దక్షిణానికి వెళ్ళి అన్చార్టెడ్ టెరిటరీస్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆస్ట్రేలియా సైడ్కి వెళ్ళాలి, చుట్టూరు తిరిగి వెళ్ళాలి. లేదంటారా అటు ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి రష్యా పై నుంచి తిరిగి రావాలి. ఇదే దారి. ఇంకా లేకపోతే కొంతవరకు సీపెక్ దారిని చైనా వాడుకోవచ్చు. బంగ్లాదేశ్ దారిని కూడా వాడుకోలేరు, మయన్మార్ దారిని కూడా వాడుకోలేరు. సో ఈ విధంగా మనం ప్రపంచంలో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే సింగపూర్కి ఇండోనేషియాకి మధ్యలో కేవలం 16 కిలోమీటర్ల దూరమే ఉంది. దాన్ని మలక్కా స్ట్రైట్ అంటారు. ఆ మలక్కా స్ట్రైట్ ఇంకా కీలకం. ఈ 2 సందుల్ని మనం కంట్రోల్ చేస్తే ఇండోనేషియా హెల్ప్ ద్వారా చైనాకి పేక ఉరితాడు బిగిసినట్టే లెక్క. ఎందుకంటే 85% ఆఫ్ ది ట్రేడ్ వాళ్ళకి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయో, సిపెక్ డిఫెక్ట్ అనుకోండి, అటు బలూచిస్తాన్ ప్రాబ్లం ఉంది, దాని రోడ్డు మెయింటైన్ చేయలేకపోతున్నారు, పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వలేకపోతుంది. సో ఈ దారిని చోక్ చేస్తే చైనా నిజంగా చోక్ అయిపోతుంది. ఫ్యూచర్ వరల్డ్ వార్ లో కానివ్వండి, ఫ్యూచర్ సౌత్ చైనా సీలో జరిగే ఏ పరిస్థితి, విపరీతమైన పరిస్థితికి అయినా సరే ఇది మంచి విరుగుడు సమాధానం. ఇది మనం గమనించాల్సిన విషయం. రెండవది ఏంటంటే మన అండమాన్ నికోబార్లో, గ్రేట్ నికోబార్లో ఒక పెద్ద పోర్ట్, ఆర్టిఫిషియల్ పోర్ట్, కంటైనర్ పోర్ట్ కట్టడానికి ఉద్యమించుకున్నాం. దానితో పాటుగానే
పెద్ద పెద్ద విమానాలు దిగే అంటే ఈ రోజున బోయింగ్ 380 ఈక్వలెంట్ అన్నది పెద్ద విమానం కింద లెక్క. అటువంటి లేకపోతే ఎయిర్ బస్ 380 అటువంటి విమానాలు దిగే పరిస్థితిలో అటువంటి విమానాశ్రయం కట్టబడుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న మిటీ సిటీ కూడా కడుతున్నారు. దానికి అబ్జెక్షన్స్ చాలా వస్తున్నాయి ఎన్విరాన్మెంటలిస్ట్ నుంచి, అఫ్ కోర్స్ అపోజిషన్ పార్టీస్ నుంచి అలాగా వస్తుంది. అందులో కొంత డ్రామా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు స్క్యూబా డైవింగ్ చేసి ఇదంతా పోతుంది అన్నట్టుగా మాట్లాడారు. సో కానీ మనం బేరీజు వేసుకుంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కి మనకు వచ్చే స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ బరువు ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం కొంత కాంప్రమైజ్ అయినా కానీ ఆ కాంప్రమైజ్ వేరే విధంగా కంపెన్సేట్ చేసుకోగలిగితే ఈ స్ట్రాటజిక్ ప్రాజెక్టు తర్వాత సబాంగ్లో మనం ఇండోనేషియన్ గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టు కలిపి ధీటుగా చైనాని మనం నియంత్రించగలం ఫ్యూచర్లో. ప్రపంచ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ వాణిజ్యాన్ని అంతాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలం. ఇది అక్కడ ఉన్న స్ట్రాటజీ. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హిందూ బే ఆఫ్ బెంగాల్లో ఎస్పెషల్లీ పాకిస్తాన్ చైనా షిప్లు ఈ స్ట్రైట్ ద్వారా తిరుగుతూ ఉంటాయి. అక్కడ రీసెర్చ్ చేయడానికి మనం మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు లాస్ట్ సంవత్సరంలో 3 సార్లు కనీసం మనం చాందిపూర్ ఆన్ సీ, ఒరిస్సా ఉత్తరం భాగాన్ని ఏదైతే ఉందో అక్కడి నుంచి అండమాన్ నికోబార్ దీవుల పక్క నిండా హిందూ మహాసభలో నోటం డిక్లేర్ చేసాం. అంటే ఏంటంటే K4 లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ 3000 కిలోమీటర్లు వెళ్ళగలిగే న్యూక్లియర్ సబ్మెరీన్ నుంచి ఫైర్ చేయగలిగిన న్యూక్లియర్ వెపన్ కేపబుల్ సబ్మెరీన్ మిసైల్స్ ని టెస్ట్ ఫైర్ చేయడానికి మనం ఉద్యమిస్తుంటే చైనా షిప్స్ వచ్చి అక్కడ సర్వే చేయడం, తర్వాత లేకపోతే వాళ్ళ సబ్మెరీన్ పెట్టడం, హ్యాంగర్ క్లాస్ సబ్మెరీన్ ఏదైతే పాకిస్తాన్కి చైనా ఇచ్చిందో ఫస్ట్ డెలివరీ అవుట్ ఆఫ్ 8 అది అక్కడ బే ఆఫ్ బెంగాల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అదేంటంటే మనకి ఇటు అండమాన్ నికోబార్ పోర్ట్ చాలా అవసరం, గ్రేట్ నికోబార్, తర్వాత సవాంగ్ పోర్ట్ చాలా అవసరం, మలక్కా స్టేషన్ కూడా కంట్రోల్ చేయడం చాలా కీలకం. దీనితో పాటుగానే మొన్న 6 to 8 నిన్నటి వరకు జరిగిన చర్చల్లో, ఇండోనేషియా జాయింట్ చర్చల్లో మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటే ఇక్కడ ఉన్న కంప్లీట్ సముద్ర తీర యాక్టివిటీస్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒప్పందం కుదిరింది. దానికి వేరు సబ్ టీంలు, కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వీలుగా మనకి P-81 అని చెప్పి అమెరికా నుంచి వచ్చిన బోయింగ్ జెట్స్ ఉన్నాయి. అవేంటంటే దాదాపు 12 గంటలు ఆకాశంలో ఉండి మొత్తం హిందూ మహాసముద్రాన్ని అంతా పర్యవేక్షించగలిగే కేపబిలిటీ ఉంది. సో అటువంటి విమానాలని కంట్రోల్ చేయడానికి, అటువంటి వాటిని వాడడానికి, కోస్ట్ గార్డ్కి ఉన్న డోనియర్స్ వాడడానికి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. 1991లో ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రేట్ నికోబార్ ఆర్మీ సైడ్ నుంచి. నా కంపెనీ అక్కడ డిప్లాయ్మెంట్ ఉండేది, ఒక ప్లటూన్ గ్రేట్ నికోబార్లో ఉండేది. అప్పుడు ఇవన్నీ చూడడం కూడా నేను ఫిజికల్లీ దర్శించడం కూడా జరిగింది. సో అప్పట్లోనే డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ వాడటం మొదలుపెట్టారు. అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్ కూడా తిరగడం మొదలుపెట్టింది. సో కేవలం కోస్ట్ గార్డ్ షిప్స్ ఒక 2 డిస్ట్రాయర్స్ కానీ, ఒక డిస్ట్రాయర్ కానీ, 2 ఫ్రిగేట్లు కానీ వాటి వల్ల మొత్తం చైనాని మనం చోక్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా కీలకమైన పాయింట్. అగ్రిమెంట్స్ కూడా దానికి సంబంధంగానే జరిగినాయి. అఫ్ కోర్స్ 14 మేజర్ అగ్రిమెంట్స్ జరిగినాయి. అందులో ఎడ్యుకేషన్, తర్వాత పార్లమెంటరీ అఫైర్స్ మ్యాటర్స్, అన్ని విధాలుగా అగ్రికల్చర్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి. కాకపోతే ఇందులో డిఫెన్స్ మెయిన్ చాలా ఉత్తమం కింద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ దాదాపు చైనాని చోక్ చేసినట్టు అయిపోయింది. దీని సమయం కూడా చైనాని సఫికేట్ చేయొచ్చు, అంటే చైనా పేక నొక్కేసినట్టుగానే చూడాలి ఒక విధంగా చెప్పాలంటే. ఈ కారణం ఎగ్జాక్ట్లీ ఈ కారణం వల్లనే ఈ ప్లాన్స్ ఏవైతే ముందర విజిట్ ప్లాన్స్ ముందర నుంచి ప్లాన్ చేశారో దాని కారణం వల్లనే నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇరాన్ వెళ్లకుండా అక్కడ ఫైనల్ అంత్యక్రియలు ఖమేనీ గారిది సొంత స్వగ్రామంలో ఎక్కడైతే అంత్యక్రియలు ఫైనల్ జరగనున్నాయో వాటికి అటెండ్ అవ్వడానికి వేరే వాళ్ళని పంపించాల్సిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కలుపుకోవాలండి. మొన్న ఈ మధ్యన జపాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి వచ్చారు. ఆవిడ మామూలుగా చాలా అగ్రిమెంట్స్ అయినాయి మనకి. అందులో కొంతవరకు చైనాని చెక్మేట్ చేసే అగ్రిమెంట్లు కూడా నార్త్ ఈస్ట్ లో పూనుకున్నారు వాళ్ళు.
సో ఈ విధంగా చూస్తే ఏంటంటే క్వాడ్ కానీ ఆకస్ కానీ ఏదైతే అంటారు, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్, జపాన్, ఆస్ట్రేలియా, కొరియా, ఇండియా, యుఎస్ఏ. అంటే యుఎస్ఏ నాయకత్వంలో దీన్ని క్వాడ్ అంటారు. అలాగే ఆకస్ ఆస్ట్రేలియా, యూకే, ఇందులో యూకే కలిసి వస్తుంది ఆకస్ దాంట్లో. ఈ 2 గ్రూపులు కూటములు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు, చైనాని సౌత్ చైనా సీలో కంటైన్ చేయడానికి. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఈ ఇండోనేషియాలో జరిగిన అగ్రిమెంట్ చాలా కీలకమైన అగ్రిమెంట్. అందువల్లే నరేంద్ర మోడీ గారికి వాళ్ళ దేశంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు, మన భారతరత్న సమ్మానితమైన అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. మనకి చాలా కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళని రెస్క్యూ చేయడానికి బిజు పట్నాయక్, పాత ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ విమానం తీసుకెళ్లి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. అలాగే చాలా క్రాస్ మ్యారేజెస్ అప్పట్లో అయ్యేవి, ఎస్పెషల్లీ బిట్వీన్ ఒరిస్సా అండ్ ఇండోనేషియా. ఇప్పుడు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. హోప్ఫుల్లీ ఆ కళింగ ఎయిర్వేస్ మళ్ళా తిరిగి రెజ్యూమ్ చేస్తారని చూద్దాం. చెప్పండి. ఓకే రావు గారు, అయితే మొత్తానికి సబంగ్ పోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. డెఫినెట్ గా చైనాకి చెక్ పెట్టడానికి లేదా చైనా మీద ఇది బ్రహ్మాస్త్రమే. నిజంగా మాస్టర్ స్ట్రోక్ అని మనం అంటుంటాం కదా, ఇది నిజంగా మాస్టర్ మూవ్ లేదా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. దీంతో పాటు సార్ ఇండోనేషియాకి కొన్ని వెపన్స్ ని కూడా ఇవ్వడానికి, అంటే బ్రహ్మోస్ అలాగే అస్త్ర, నేను విన్నవి 2 విన్నాను. బ్రహ్మోస్ మిసైల్స్ ఇవ్వడానికి, అలాగే అస్త్ర అవి కూడా మిసైల్స్ అనుకుంటాను నేను, ఆ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనుకుంటాను. ఇవి ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని చెప్తున్నారు. ఇవి ఇవ్వడం ద్వారా ఇండోనేషియా డెఫినెట్ గా బలోపేతం అవుతుంది రక్షణ పరంగా. ఇది చైనాకి ఏ మేరకు థ్రెట్ అనుకోవచ్చు? ఇండోనేషియా కూడా రష్యన్ విమానాలు Su-30 ఎక్కువగా వాడుతుంది. వాళ్ళు కూడా రఫేల్ కోసం కొంత ట్రై చేశారు మన ఈ మధ్యన. సో ఈ విధంగా మన దగ్గర ఉండే మిసైల్స్ వాటికి క్రాస్ కంపాటబిలిటీ అంటే సరిపోతుంది. అంటే ఒకదానితోటి ఒకటి వాడడం ఈక్వల్ చాలా ఈజీ అవుతుంది. ఈ కంపాటబిలిటీ లేనప్పుడు విమానాలు సరిపోతే దానికి మిసైల్స్ సరిపోవు, మిసైల్స్ వేరే ఉంటే విమానాలు సరిపోవు. ఈ విధంగా మనకి సమకూరుతుంది. అలాగే మనం వాళ్ళ సబాంగ్ పోర్ట్ ఇంప్రూవ్ చేయడం వల్ల మెరిటైమ్ అవేర్నెస్ కి మొత్తం సెటప్ అంతటికి కమిటీస్ ఆల్రెడీ పెట్టామని చెప్పుకున్నాం. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా మనం వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం. అవి ఆపరేషన్ సింధులో చూసాం, ప్రెసిడెంట్ గ్యారంటీడ్ టు టాక్టికల్ మిసైల్స్. కావాలంటే అందులో న్యూక్లియర్ కూడా పెట్టచ్చు, కానీ ఇండోనేషియాకి ప్రస్తుతం న్యూక్లియర్ వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రపంచంలోనే అత్యంత ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఆ దేశం మనతోటి రెండవ ముస్లిం జనాభా కలిగింది ఇండియా. ఈ 2 దేశాలు కలిస్తే ముస్లింల గురించి మనకు లెక్చర్ ఇవ్వాల్సిన అగత్యం ఏ మిడిల్ ఈస్ట్ దేశాలకు కానీ పాకిస్తాన్ లాంటి దేశాలకు అసలు మనం వినిపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు కదా, ముస్లింలకు భారత్ లో భద్రత లేదు, లేకపోతే అని చేస్తున్నారు వాళ్ళ వాయిస్ అని చెప్పి చాలా రకాల నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ కానీ అప్పుడప్పుడు ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పి అప్పుడు అమెరికా రిపోర్ట్లు విడుదల చేయడం కానీ, ఇలాంటి నెరేటివ్స్ కి చెక్ పెట్టడానికి కూడా మీరు అన్నట్టుగా ఇండోనేషియా అత్యంత ఎక్కువ ముస్లింలు కలిగినటువంటి జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి అలాంటి దేశంతో మనం మైత్రి పెట్టుకోవడం ద్వారా ప్రపంచానికి కూడా ఇది ఒక మెసేజ్ వెళ్తుంది కదా. ముస్లిం కంట్రీ అంటే నేను భవిష్యవాణి చెప్పట్లేదు, జ్యోతిష్యం చెప్పట్లేదు, కానీ ఎనలిటికల్ లాజిక్ తోటి చెప్తున్నాను. ఒకవేళ చైనా తోటి అమెరికా యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళని బయటకు తీసుకొచ్చే, ఎందుకంటే ట్రంప్ గారు కూడా అంటున్నారు చాలా దూరం ఉంది, మేము ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి దానికి కౌంట్ చెక్ చేయాలంటే కేవలం ఇండియానే యుఎస్ఏకి హెల్ప్ చేయగలదు. ఇంకే దేశము ఇంత చేయలేదు. మనకే ల్యాండ్ బోర్డర్ ఉంది, మనకే సముద్ర తీరం ఉంది, ఇలాంటి స్ట్రైట్స్ ఉన్నాయి. మలక్కా స్ట్రైట్ ని క్లోజ్ చేయగలం, ఈ గ్రేట్ నికోబార్ సబాంగ్ మధ్యలో క్లోజ్ చేయగలం, తర్వాత హిందూ మహాసముద్రాన్ని గస్తీ చేయగలం, సౌత్ చైనా సీలో మన నేవీ డిప్లాయ్ చేయగలం, తర్వాత ల్యాండ్ ఫ్రాంటియర్స్ లో చేయగలం, మిసైల్స్ వాడగలం, ఎయిర్ ఫోర్స్ వాడగలం. సో అమెరికాకి యాక్చువల్ గా వాళ్ళు ఇప్పటికే గుర్తించుంటారు, కానీ పైకి చెప్పట్లేదు. అందువల్లే కొంచెం అసూయ ఇటువంటి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి, లక్షణాలు కనిపిస్తున్నాయి. కేవలం ఇండియానే సూపర్ పవర్ కింద అమెరికాకి హెల్ప్ చేయగలదు. ఒక రోజు వస్తుంది అనుకుంటున్నాను, అమెరికా మన సహాయం అడిగి వాళ్ళు బాగుపడే విధంగా. చెప్పండి. ఓకే ఓకే గ్రేట్. చాలా గొప్ప అడ్వాంటేజ్ ఇది డెఫినెట్ గాను. అండ్ లాస్ట్ థింగ్ సార్,
ఇప్పుడు ఈ 3 దేశాల పర్యటన చేయడం ద్వారా యుఎస్ కూడా కొంచెం ఒంటరిగా యుఎస్ ని ఐసోలేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తోంది భారత్ అంటున్నారు. ఎందుకంటే జపాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్ననే వచ్చారు. రైట్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఆస్ట్రేలియా మోదీ గారు ఆల్రెడీ వెళ్ళారు. ఓకే. న్యూజిలాండ్ వెళ్ళబోతున్నారు. ఇండోనేషియా విజిట్ చేశారు. సో అమెరికా ఒకటే ఐసోలేట్ అయినటువంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే క్వాడ్ లో నాకు తెలిసి 4 సభ్య దేశాలు ఉన్నాయి కదా. అందులో అమెరికాని ఇగ్నోర్ చేస్తున్నారు, లేదా ఇగ్నోర్ చేయడం అని కాదు కానీ అమెరికాని ఐసోలేట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా మీ అనాలిసిస్ లో? ఐసోలేట్ చేసే ప్రయత్నం నాకు అనిపించట్లేదు. కానీ అమెరికా మనల్ని లాస్ట్ కొన్ని మీటింగ్స్ లో మన మార్క్ రూబియో వచ్చినప్పుడు మళ్ళీ మెన్షన్ చేసి మనల్ని పాజిటివ్ స్ట్రైడ్ లో తీసుకోవాలని చూశారు. కానీ మధ్యలో 2 సార్లు క్వాడ్ మీటింగ్స్ పెట్టి అందులో మనకి ఇన్విటేషన్ ఇవ్వకుండా, అంటే ఇండియాకి ఇన్విటేషన్ ఇవ్వకుండా ఇండియాని పక్కన పెట్టి కొంచెం జలసీ, అసూయ అటువంటి లక్షణాలు వాళ్ళు స్పష్టం చేశారు. ఇది కేవలం టెంపరీ అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు ఐసోలేట్ చేయాలని చూసినా కానీ నేను ఇందాక చెప్పిన కారణం వల్ల ఒక రోజు మన కాళ్ళ బేరానికి అమెరికా రావాల్సి వస్తుంది, కానీ మనం అమెరికా సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. ఐ థింక్ ఈ దెబ్బతో చైనా దారికి వస్తుందని అనుకుంటున్నాం. ఈ కయ్యానికి కాలు తవ్వకుండా అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో, దాని విషయంలో అప్పుడప్పుడు భారత్ ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, సైకలాజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఈ మూవ్ తో ఏమన్నా ఒక కొంచెం దారిలోకి వస్తారని మనం భావిద్దాము. ఈ సబంగ్ పోర్ట్ కానివ్వండి, ఈ ఇండోనేషియాతో కుదిరినటువంటి డిఫెన్స్ డీల్స్ కానివ్వండి, చైనాకి డెఫినెట్ గా ఒక పెద్ద ఏమంటారు టిట్ ఫర్ టేటానాలా డెఫినెట్ గా వాళ్ళ పైన పట్టు సాధించినట్టుగానే మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. మరి ఈ ఎపిసోడ్ కు సంబంధించి భారత్ చైనా పైన బ్రహ్మాస్త్రం సంధించింది. ప్రధాని మోదీ జిన్పింగ్ కి ఒక గుణపాఠం నేర్పించినట్టుగా అనిపిస్తోంది ఇప్పటికైతే. ఈ ఎపిసోడ్ కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా తెలియచేయండి. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద కనబడుతున్నటువంటి బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోతూ, తద్వారా ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.